తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ క్రెడిట్ గేమ్ ఆడుతున్నాయా అంటే సెక్రటేరియట్ వర్గాలు మాత్రం అవుననే అంటున్నాయి. కేసీఆర్ హయాంలో మొదలుపెట్టి ఇప్పుడు పనులు పూర్తిగా వచ్చిన ప్రతి అంశాన్ని ఆయా శాఖలు ఇప్పుడు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. కేసీఆర్ హయాంలో వరంగల్ జిల్లా కేంద్రంలో అప్పుడున్న జైలుని తీసేసి ఆ ప్లేస్ లో భారీ ఆసుపత్రి నిర్మాణం మొదలుపెట్టారు. టెండర్లు పూర్తయి బిల్డింగ్ నిర్మాణం చివరి దశలో ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పనులు స్పీడ్ తగ్గలేదు. ఈ ఒక్కటే కాదు, హైదరాబాద్ లో నిర్మిస్తున్న అల్వాల్, సనత్ నగర్, ఎల్బీ నగర్, టిమ్స్ ఆసుపత్రుల సంగతి కూడా దాదాపు ఇంతే. అయితే పనులు పూర్తిగా వచ్చిన నేపథ్యంలో ఓపెనింగ్ కు ముందే బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ గేమ్ స్టార్ట్ చేసింది. మేం ముందు చూపుతో మొదలు పెట్టామని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం స్టార్ట్ చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ అవాక్కైంది. మనం కూడా క్రెడిట్ గేమ్ స్టార్ట్ చేద్దామా, బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుందా, ఓపెనింగ్ చేసేద్దామా లేకపోతే వదిలేద్దామా అన్న డైలామాలో పడ్డారు ఆ శాఖ కీలక నేతలు. కానీ చివరగా త్వరగా పూర్తి చేయడంతో పాటు సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్ కు రెడీ చేయండి, పూర్తి చేసింది మేమే అని చెప్పుకుందామని ఫిక్స్ అయ్యారని వైద్య శాఖ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఓ నెల రోజుల ఊగిసలాట తర్వాత ముందుకు వెళ్దాం అనే నిర్ణయానికి కూడా వచ్చారన్నమాట.